విశాల్ పేరుకు తమిళ హీరో అయిన తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన నటించిన రత్నం సినిమా విడుదలైంది. ఇప్పుడు పైగా దీనికి హరి దర్శకుడు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రత్నంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది చూద్దాం. ఆంధ్ర తమిళనాడు బోర్డర్స్లోనే ఈ కథంతా సాగుతుంది. ఈ క్రమంలోనే చిత్తూరులోని ఒక కూరగాయల మార్కెట్లో పనిచేసే రత్నంకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు. అదే మార్కెట్లో ఉండే పన్నీర్ను ఒకసారి ప్రాణాలకు తెగించి కాపాడతాడు. ఫలితంగా ఒకరిని చంపి జైలుకు కూడా వెళ్తాడు. దాంతో రత్నాన్ని సొంత కొడుకులా పెంచుకుంటాడు పన్నీర్. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రత్నం కోసం ఏదైనా చేస్తుంటాడు. అదే సమయంలో నగరి అమ్మాయి మల్లిక ఓసారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరుకు వస్తుంది. ఆమెను చూడగానే రత్నంలో ఏదో తెలియని ఓ భావన కలుగుతుంది. అంతలోనే ఆమెను చంపడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అప్పుడు ఆమెను వాళ్ళ నుంచి కాపాడతాడు రత్నం. అసలు ఎందుకు కాపాడతాడు? మల్లిక అంటే ఎందుకు రత్నంకు అంత ప్రాణం అనే దాని వెనుక అసలు కథ ఉంటుంది. ఈ క్రమంలోనే మల్లికను చంపాలనుకుంటున్నది లింగం బ్రదర్స్ అని తెలుసుకుంటాడు రత్నం. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎందుకు మల్లికను వాళ్ళు చంపాలనుకుంటున్నారు? రత్నంకు మల్లికతో ఏంటి సంబంధం అనేది అసలు కథ. ఇక కథనంలోకి వెళ్తే హీరోలతో పని లేకుండా డైరెక్టర్స్ బ్రాండ్ మీద చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ రేంజ్ బ్రాండ్ ఉన్న దర్శకుడే హరి. చిన్న పాయింట్ పట్టుకుని స్క్రీన్ ప్లేతో కథను పరిగెత్తించడంలో హరి స్పెషలిస్ట్. సింగం నుంచి మొదలు పెడితే హరి చాలా సినిమాలు అలాగే వచ్చాయి, సక్సెస్ అయ్యాయి కూడా. రత్నం కూడా హరి మార్క్ సినిమానే. కాకపోతే ఇంతకుముందు సినిమాల్లో ఉన్న చమ్మక్కులు ఇందులో లేవు. ఎప్పటిలాగే మాస్తో పాటు ఇందులోనూ ఎమోషన్స్కు పెద్దపీట వేశాడు హరి. మొదటి అరగంట దారం తెగిన గాలిపటంలా కథ ఎటేటో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చిత్తూరు, ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ అంటూ అర్థం కాకుండా సాగుతుంది. అయితే ప్రతి చిన్న సీన్కు ఎక్కడో వచ్చే మరో సీన్తో ముడిపెట్టుకుంటూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు హరి. ఫస్ట్ హాఫ్లో అర్థం కాని చాలా సీన్స్కు సెకండ్ హాఫ్లో ఆన్సర్ దొరుకుతుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథ పూర్తిగా గాడిన పడుతుంది. ఎప్పట్లా రొటీన్ లవ్ ట్రాక్ కాకుండా హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ కొత్తగా చూపించడం బాగుంది. హీరోయిన్ను చంపాలని ఓ బ్యాచ్ తిరగడం, వాళ్ళ నుంచి ఆమెను కాపాడడం, చివర్లో చిన్న ట్విస్ట్. రత్నం సినిమా కథ అంతా ఇంతే. హరి గత సినిమాల్లో ఉన్న ఏసీ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. స్లో నెరేషన్ రత్నంకు మైనస్. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కథ రొటీన్గానే సాగుతున్నా విశాల్ చేతికి కత్తి వచ్చినప్పుడు మాత్రం విజిల్స్ బాగానే పడతాయి. ఆ మాస్ మ్యాజిక్ అయితే చేసి చూపించాడు హరి. సెకండ్ హాఫ్లోనూ మాస్కు నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.